ఆ ప్రియ కుమారుని కూడా మనము ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఆత్మతో సత్యముతో మనము ఆయన ప్రేమించాలి. మొదటిగా మనం చూస్తున్నాం, మనం దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా మనం దేవుని ఎందుకు ప్రేమించాలి అంటే ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు కనుక మనం ప్రేమించాలి. యేసుక్రీస్తు వారిని మనం ప్రేమించాలి అని అంటాం. ఎందుకంటే ఆయన చూపించినటువంటి ప్రేమ అంత గొప్పది. మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన అతిక్రమల నిమిత్తం ఆయన గాయపరచబడినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు జన్మించకముందే ఈ శ్రమలు పొందుతాడని మనము ఆయన చూసి అపేక్షించినట్లుగా ఆయనకు స్వరూపమైనను లేదు అన్నట్టుగా ఆయన తృణీకరించబడినటువంటి వాడు అయినాడు అని, ఆయన గాయపరచబడినాడు అన్నట్టుగా లేఖన భాగాల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయనంత ప్రేమ చూపించాలి? ఎందుకంటే మనము ఆయన సారూప్యములో, ఆయన రూపములో మనము చేయబడ్డాము కనుక మనము నశించి నరకానికి పోవటానికి దేవునికి ఇష్టము లేదు. కనుక ఆయన మనం రక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఆ ప్రేమను ఆ సిలువలో మన కోసం వెల్లడి చేశాడు కనుక మనం క్రీస్తును ప్రేమించాలి. కనుక ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది, అది తాత్కాలికమైనటువంటిది కాదు. తల్లిదండ్రుల కన్నా, బంధుమిత్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెల కన్నా, భార్య బిడ్డల కన్నా అతీతమైనటువంటి ప్రేమతో, శాశ్వతమైనటువంటి ప్రేమతో, దీర్ఘకాలం ఉండేటువంటి ప్రేమతో, ఉప్పొంగనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక ఆ ప్రేమను బట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. రెండవదిగా చెప్తున్నాడు, క్రీస్తుని ఎందుకు ప్రేమించాలి అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటున్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ మేలు జరుగుద్దంట. ఏంటా మేలు తెలుసా? కృప కలుగును అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప, ఆయన కృప చేతనే మనం రక్షించబడ్డాం. ఆయన కృప లేకపోతే మనం ఈ విధంగా సజీవులుగా ఉండేటువంటి వారము కానే కాదు. కనుక ఆయన శాశ్వతమైనటువంటి కృపను చూపించే దేవుడు కనుక మనము ఆయన్ను ప్రేమించాలి. మూడవదిగా మనం ఇంకా ఏం ప్రేమించాలి అంటే జ్ఞానమును ప్రేమించాలి. ఏమండి? జ్ఞానమును ప్రేమించాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే, జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అంటాడు. చూడండి, జ్ఞానమునకు మూలము ఆయనే, ఆయనే జ్ఞాని. అంటే ఆయనను ప్రేమించాలని అర్థం. నీవు ఆయన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడంట? ఆయన విడవకుండా నీవు ఉన్నట్లయితే ఆయన నిన్ను కాపాడుతాడు. నువ్వు బయటికి పోయినా, లోపలికి వచ్చినా, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పడుకున్నా, నువ్వు ఏం పనులు చేస్తున్నా కానీ ఆయన నిన్ను కాపాడుతాడు. అంతేకాకుండా ఆయన్ను ప్రేమించిన ఎడల ఆయన్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆపదల నుంచి రక్షిస్తాడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారంట. కనుక నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన నిన్ను రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు ఒక ప్రశ్న, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావా? నిన్ను రక్షించేటువంటి దేవుని ప్రేమిస్తున్నావా? నిన్ను కాపాడేటువంటి దేవుని ప్రేమిస్తున్నావా? లేకపోతే ఈ లోక సంబంధం వాటిని ప్రేమిస్తున్నావా? లేక మనుష్యుల్ని ప్రేమిస్తున్నావా? లేకుంటే ఇంకా ఏదైనా వస్తువును ప్రేమిస్తున్నావా? లేక నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా? లేకపోతే నీ హోదాను ప్రేమిస్తున్నావా? లేకుంటే నీ అందాన్ని ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు? ఒక ప్రశ్న వేసుకోండి. అందము, ఉద్యోగము, సంపద, కుటుంబం ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుని నీవు ప్రేమించాలి. కనుక జ్ఞానమునకు మూలం ఆయనే, జ్ఞానమునకు మితిలేని వాడు అని అంటాడు. కనుక జ్ఞానమైనటువంటి దేవుణ్ణి మనము ప్రేమించాలి. నాలుగవదిగా ఎవరిని ప్రేమించాలంటే సహోదరులను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? సహోదరులు. ఉదరము అంటే కడుపు, ఉదరం అంటే కడుపు, సహ ఉదరం అంటే ఇదే సేమ్ కడుపులో నుంచి వచ్చినటువంటి తోటి బిడ్డలు, అంటే అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఒకటే కడుపులో నుంచి వచ్చినటువంటి, అంటే ఒక తల్లికి జన్మించినటువంటి వారు.
కదా, వాళ్ళని ప్రేమించాలి. ఈనాడు ఎలా ఉంది అని అంటే వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? చిన్నప్పుడు బాగానే పెరుగుతారు, పెద్ద అయినాక ఎవరికి వారే యమునా తీరే, అంతే. అవునా కదా? అలాగున్నా కూడా ప్రేమించేటువంటి వారుగా ఇప్పుడు సహోదరులు ప్రేమించన్నాడు. ఆత్మీయంగా మనం తీసుకున్నట్లయితే మన తండ్రి అయినటువంటి దేవునికి మనము కుమారులమో కుమార్తెలము. ఎక్కడి ప్రాంతమో కావచ్చు, ఏ భాష మాట్లాడేవారు కావచ్చు, ఏ సంస్కృతికి వెళ్ళిన వారో కావచ్చు, వాళ్ళ పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, వాళ్ళు మనం దేవుని బట్టి మనం ఏమని పిలుస్తున్నాం? తండ్రి అందరికి కూడా ఒక్కడే కాబట్టి మనం ఏం పిలుస్తున్నాము వాళ్ళని? సహోదరి సహోదరులారా అంటున్నాం. లేకపోతే ఇంగ్లీష్లో మనం ఏమంటాం? బ్రదర్ అంటున్నాం. అవునా కదా? సిస్టర్ అంటాం. మనం పలకరించుకున్నప్పుడు ఎట్లా పలకరిస్తాం? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని అంటావా లేదా? అంటే బ్రదర్ సిస్టర్ అన్నప్పుడు, అన్న తమ్ముడు అన్నప్పుడు ఆ బంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక తల్లి గర్భంలోంచి వచ్చినట్టు. కనుక ఒక తండ్రి పిల్లలైనట్టుగా ఇప్పుడు మనమందరం కూడా యేసు యొక్క రక్తంలో కడగబడి ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం. కనుక మనం అందరము కూడా ఇప్పుడు ఏమై ఉన్నాం? బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువునందు ఆయన బిడ్డలైన సహోదరులై ఉంటున్నాం. కనుక సహోదరులను ప్రేమించాలి అనంట. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో ఆడ భక్తుడు ఏమంటాడంటే, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించడు. నువ్వు దేవుని ప్రేమిస్తే సహోదరుని ప్రేమిస్తావు. నీ సహోదరుని ప్రేమించకుండా ఉంటే నీవు దేవుని ప్రేమించడం లేదని, అంటే దేవుని ప్రేమ నీలో లేదని అర్థం. దేవుని ప్రేమ నీలో ఉన్నది అని అంటే నీ వారిని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి. మరి మీరు ప్రేమిస్తున్నారా? సహోదరుని ప్రేమించమనంటే కేవలం ఆ అమ్మ కడుపున పుట్టినటువంటి మా అన్ననో, మా తమ్ముడినో, మా చెల్లినో, అక్కనో వాళ్ళనే ప్రేమిస్తామని కాదు. సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు సహోదరులు సహోదరులే. కానీ అందరినీ ఒకటే రీతిగా మనము ప్రేమించాలి. ఒకడు అన్నాడంట, అయ్యా ప్రేమించమన్నావు కదా, నేను ఈ అమ్మాయిని ప్రేమించిన అన్నంట. అది కాదు ప్రేమ. ప్రేమ అనేది సార్వత్రికమైనటువంటి నిష్కపటమైనటువంటి త్యాగంతో కూడినటువంటి ప్రేమ. అది తల్లిదండ్రుల ప్రేమ వేరే, అన్ని ప్రేమలు ఒకటేనా? అన్ని ప్రేమలు ఒకటి కాదు. అన్నదమ్ముల ప్రేమ వేరే, అక్క చెల్లెల ప్రేమ వేరే, భార్యాభర్తల ప్రేమ వేరే, బంధుమిత్రుల ప్రేమ వేరే. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఏంటి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే అందరూ ఒకటే రీతిలో కనిపిస్తారు. అందరూ ఒకటే రీతిలో మనకు కనిపిస్తారు. అన్న చెల్లెల్లాగానే, అక్క చెల్లెల్లాగానే మనకు కనిపిస్తారు. ఎందుకంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలం కనుక మనమందరం కుటుంబం. కుటుంబంలో అందరూ ఆ విధంగా ఉండాలి. కనుక మనం అందరినీ ప్రేమించాలి. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనం ఏం చేయాలి? దేవుని యొక్క ప్రేమను కనపరచాలి. ప్రేమను కనపరచడం అంటే ఏంటి? వాళ్ళతో మంచిగా మాట్లాడటం, వాళ్ళ అవసరతలు మనం ఆదుకోవటం, వాళ్ళ అవసరతలు మనల్ని ఆడుకోవటం, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, వాళ్ళని ప్రోత్సహించటం, దేవుని సన్నిధికి నడిపించటం, అన్ని విధాలుగా మనము వారికి హెల్ప్ఫుల్గా, స్పిరిచువల్గా అంటే ఆత్మీయంగా మనము వారికి సహకరించేటువంటి వారుగా ఉంటే మనము దేవుణ్ణి ప్రేమించినటువంటి వారంగా ఉంటాం. 5వదిగా మనం చూసినట్లయితే తల్లిదండ్రులను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? పక్కల తల్లిదండ్రులు కాదు, మన తల్లిదండ్రులను ప్రేమించాలి. చాలామంది ఈ కాలంలో పక్కల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు, అసలు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వృద్ధాప్యములో వారిని నిర్లక్ష్యం చేయకము అని బైబిల్ చెప్తుంది. తల్లిని తండ్రిని సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, అంటే గౌరవించు. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి విలువను వాళ్ళకి ఇవ్వు. వాళ్ళు చెప్పిన మాటలు నీవు విను. ఎందుకంటే నిన్ను చిన్నతనం నుంచి పెంచి ఏ విధంగా పెంచారో వాళ్ళకి తెలుసు కదా. నీ యొక్క మనస్తత్వం మీద వాళ్ళకి తెలుసు. నిన్ను ఏ విధంగా నడిపించారో తెలుసు. ఏ విధంగా భక్తిలో పెంచారో వాళ్ళకి తెలుసు. నీకు ఏది ఇష్టమో వాళ్ళకి తెలుసు. కాబట్టి నీకు మేలైనది వారు కోరుకునేటి వారు, కానీ నీకు కీడు చేసేది వారు కోరుకోరు. కనుక నీవు తల్లిదండ్రులను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. కొంతకాలం అయిపోయిన తర్వాత బాగా పెద్దలైపోయి అంటారు కదా, నీకు రెక్కలు వచ్చినాయిరా బాబు, ఇంక మమ్మల్ని వదిలేసిన వాళ్ళే అంటారు. రెక్కలంటే మన వెనకాల రెక్కలు వస్తాయని కాదు, అంటే ఎదిగినారు, తెలివి తేటలు వచ్చినాయి అని చెప్పాను. నీకు తెలివి తేటలు వచ్చినా ఏది వచ్చినా నీ చదువు చెప్పించి, నీ పెద్ద చేసి, నీకు ఉద్యోగం ఇప్పించి, నీకు పెళ్లి చేసి, నీ అవసరాలు తీర్చి, అవునా కాదా, అన్నీ తీర్చినటువంటి
ఆ తల్లిదండ్రులను ముసలితనములో నీవు నిర్లక్ష్యం చేస్తే అది నీకు ఆశీర్వాదకరము కానే కాదు. చాలామంది మన సమాజంలో చూస్తున్నాం, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వీళ్ళకి బరువైపోయినటువంటి వారుగా భావిస్తున్నారు. బరువైపోయినటువంటి వారుగా భావించి ఏం చేస్తున్నారు తెలుసా? కొంతమంది దేశపై అనాథాశ్రయాలు వదిలేస్తున్నారు, కొంతమంది రోడ్ల మీద వదిలేస్తున్నారు, కొంతమంది శ్మశానాలను వదిలేస్తున్నారు, కొంతమంది బస్టాండ్లలో వదిలేస్తున్నారు, కొంతమంది రైల్వే స్టేషన్లో వదిలేస్తున్నారు. ఏ కారణం ఏంటి అనంటే మా భార్య ఒప్పుకోవట్లేదు, నా భార్య సేవ చేయలేదంటుంది. అరే బాబు, వాళ్ళమ్మను కూడా వాళ్ళమ్మ ఆ దగ్గరనే సేవ చేసి ఉంటుంది కదా, మేము కూడా అదే సేవ చేసినది కదా. నువ్వు చిన్నప్పుడు అన్నీ చేయవలసినవి అన్నీ కూడా నువ్వు ఏం చేయలేని పరిస్థితి, నువ్వు పుట్టినప్పుడు నువ్వేం చేసుకోలేవు కదా, అన్నీ మీ తల్లిదండ్రులే చేశారు కదా. మరి వాళ్ళు వృద్ధాపనలు వచ్చినప్పుడు నువ్వు చేయాలిగా, నువ్వు చేసుకోవాలి కదా. ఎందుకంటే నీకు జన్మనిచ్చినటువంటి వారు. మరి వారిని ప్రేమించకుండా బయట వాళ్ళు మాత్రం నీతి బోధలు చేస్తారు, నువ్వు ప్రేమించాలా తల్లిదండ్రులని, కానీ వారు మాత్రం చేయరు. చెప్పేవని నీతి బోధలు చేస్తారు, కానీ దాన్ని మాత్రం ఎవరు పాటించేటువంటి వారు చాలా తక్కువ ఉన్నారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రులను మనము ప్రేమించాలి. వారు ముదిమి యందు నీవు నిర్లక్ష్యము చేయకు. నీ తల్లి మాట నీ తండ్రి మాటలు నీవు త్రోసి వేయకు. కనుక వారిని మేలు చేసేవారే కానీ ఉపకారం చేసేవారే కానీ నీకు కీడు చేసేవారు కాదు. కనుక వారిని ప్రేమించాలి. కనుక అంటే ప్రేమించాలి అని అంటే దేవుని కన్నా ఎక్కువ ప్రేమించమని కాదు అర్థం. ఆడ మొట్టమొదట దేవునికి ఇవ్వాల్సిన స్థానం, దేవుని మొదలు ప్రేమించాలి, దాని తర్వాతనే వీళ్ళంతా భార్య అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా బంధువులైనా అన్నీ కూడా వారి తర్వాతనే. మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుని నీవు ప్రేమించాలి. ఆరవదిగా మనం చూసినట్లయితే శత్రువులను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? శత్రువులను ప్రేమించాలి. మీరు పరలోకమందున్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవునికి కుమారులుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మన శత్రువులను మనము ప్రేమించాలి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. అంతేకాదు ఇంకేమంటున్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలి. నీవు నిజంగా దేవుని కుమారుడువు దేవుని కుమార్తెవు అని నువ్వు పిలవబడాలి అంటే, ఆయనను ఆ విధంగా గుర్తించాలి అంటే నీ శత్రువులు నువ్వేం చేయాలి? ప్రేమించాలి. మనం ఏమంటాం తెలుసా? నా శత్రువులు నేను ప్రేమించను, ఆడు నాకు కీడు చేశాడు, నాకు మోసం చేశాడు, నాకు అన్యాయం చేశాడు, నన్ను దోసుకున్నాడు, నాకు ఎంతో అపకారం చేశాడు, కాబట్టి నేను చచ్చినా క్షమించను అంట. నువ్వు చచ్చినాక ఏమి క్షమిస్తావు? నువ్వు ఉంటే కదా క్షమించేది కదా. చచ్చినా క్షమించనంటావు. క్షమించాలి, ప్రేమించాలి. దేవుని ప్రేమ శిలువలో చూపించాడు కదా ఆయన. అంత యేసు ప్రభువును హింసిస్తున్నప్పటికీ, గేలి చేస్తున్నప్పటికీ, ఆయన కొరడాలతో కొట్టినప్పటికీ, ముఖం మీద ఉమ్మి వేసినప్పటికీ, చేతుల కాళ్ళు మేకులు కొట్టినప్పటికీ, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పటికీ, పక్కల బల్లె పోటు పొడిచినప్పటికీ, నీవు దేవుని కుమారుడు దిగిరా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించని ఆ ఉండేటువంటి వారందరూ కూడా గేలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు సిలువలో ఉండి ఏమన్నారు తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అంటే వాళ్ళందరూ కూడా శత్రువులు అని భావించినా కూడా ఏమంటున్నాడు ఆయన? క్షమించడు కదా. వారు తెలియక చేశారు, తెలియకని జీవాధిపతి అయిన ఆయన్ని సిలువ వేశారని వాక్యంలో ఉంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మన శత్రువు సాతానుడు కానీ మన చుట్టుపక్కల ఉండేవారు, మన కుటుంబం ఉండేవారు వారు కాదు శత్రువులు. మన శత్రువు ఎవరు? సాతానుడు. మనం శత్రువులుగా వీళ్ళని భావిస్తాం, కానీ వీళ్ళు ఆ విధంగా మనము భావించకుండా వారిని నీవు శత్రువులను ఏం చేయాలి? నువ్వు నీకు కీడు చేసినా కానీ నువ్వు వారిని ప్రేమించాలి, నీకు అపకారం చేసిన నువ్వు వారిని ప్రేమించాలి. అంతేకాదు, ఒకవేళ వారు నీకు అపకారం తలపెట్టినా, కీడు తలపెట్టినా, అన్యాయం చేసినా, మోసం చేసినా, నీది దోచుకున్నా, నీకు ఏదైనా చేసినా కానీ, నీకు విరుద్ధమైన చేసినా కానీ
వారిని ప్రేమించటమే కాకుండా వారికి మారు మనసు అనుగ్రహించమని నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు చేస్తున్నారా? మీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా శత్రువులు? ఉంటే యేసు నామములో వారిని క్షమించండి. అలా నువ్వు చేస్తేనే నీవు చేసిన పాపాలు క్షమించబడతాయి. పరలోక ప్రార్థన చేస్తాం కదా, పరలోక ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములో క్షమించుము. అంటే మేము ఆ విధంగా క్షమిస్తున్నాం కనుక మమ్మల్ని క్షమించు, మేము క్షమించలేదు కనుక మమ్మల్ని క్షమించవాకు. ఇదే కదా అండి డైరెక్ట్ అర్థం, అంతే కదా. మరి మీరు క్షమించకుండా మమ్మల్ని క్షమించంటే ఎట్ట జరుగుద్ది? నువ్వు పాటిస్తేనే కదా. కనుక మనము క్షమిస్తే ఆయన మనల్ని క్షమిస్తాడు. మనము క్షమించకుండా దేవుని మన క్షమాపణ అడిగితే క్షమాపణ రాదు. కనుక మన శత్రువులు మనము ప్రేమించాలి, క్షమించాలి, వారి కోసం మనము ప్రార్థన చేయాలి. 7వదిగా తన భార్యను ప్రేమించాలి. ఏం చేయాలి? పక్కన భార్యను కాదు ప్రేమించాల్సింది. ఎవరి భార్యను ప్రేమించాలి? నేను ఎందుకు తన భార్య అంటే తన భార్య అని బైబిల్లో రాయబడింది. తన భార్యను ప్రేమించాలి. కొంతమంది తన భార్యను పక్కన భార్యను ప్రేమిస్తుంటారు. గది కాదు, అది వ్యభిచారం అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తన భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం ఏమంటాడంటే, మీలో ప్రతి పురుషుడును ఏం చేయాలంట? తనను వలె తన భార్యను ప్రేమించాలి. తనను వలె అంటే మనల్ని మనము ఏ విధంగా చూసుకుంటామో, ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో, ఎంత భద్రంగా పెట్టుకుంటామో, ఎంత అందంగా ఉండాలని చూసుకుంటామో, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలని చూసుకుంటామో, ఏ ఆపద రాకుండా ఉండాలని మనం చూసుకుంటామో, అలాగనే నీ వలె నీ భార్య నీవు ప్రేమించాలి. నీవు అందంగా ఉండాలని నీ భార్య కూడా అందంగా ఉండాలా. నీవు ఆరోగ్యంగా ఉండాలంటే నీ భార్య కూడా ఆరోగ్యంగా ఉండాలా. నీవు మంచిగా ఉండాలంటే ఆమె కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే షీఈస్ ద పార్ట్నర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో భాగస్వామి. ఆమెను నీలో నుంచి వచ్చింది, ఆమె నీలో సగం. కనుక ఆమెను ప్రేమించేవారిగా ఉండాలి. భార్యను ప్రేమించాలి. తన శరీరమును ఏ విధంగా తను ప్రేమించుకుంటాడో తన శరీరంలో భాగమైనటువంటి భార్యను కూడా ఆ విధంగా ప్రేమించాలని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. భార్య కూడా ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలంట? తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి. భయపడాలి, అమ్మమ్మ మోస్తున్నాడు అయ్యే కాదు, వణుకుడు కాదు అంటే గౌరవించాలి అని కదా. కొంతమంది వస్తున్నాడంటే అయిపోయింది, పులి వచ్చిందిరా అని చెప్పేసి బోన్లో పోయినట్టు కదా. భయపడడం అంటే ఈ భయం కాదు, కావాల్సింది గౌరవము అనేది భయం. అది సూచన. అంటే రెస్పెక్ట్ ఇవ్వటం, ఆయన చెప్పిన మాటకు లోబడటం, ఆయన చెప్పిన మాటకు వినటం. మంచిగా చెప్తాను, చెడ్డ అయితే చెప్పడుగా, అవునా కదా. కనుక భార్యాభర్తలు ఐక్యత కలిగినటువంటి వారుగా ఉండాలి. ఒకరినొకరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరి ఎడ ఒకరి పెడ అంటే ఏ సంసారం జరగదు. అది రెండెద్దులు కలిసిపోతేనే అది ముందుకు పోతుంది. ఏంటది? దున్నేది. ఒకటిట్ట పోతే ఎట్టుంటుంది? దున్నుగా అవకాశం ఉందా? లేదు కదా. రెండు కలిసిపోవాలి. రైలు పట్టాలు రెండు పోతాయి, ఒక పట్ట ఇట్ట పోద్దా? ఎట్టపోతుంది? రెండు సమానంగా పోతాయి. అలాగనే కుటుంబంలో భార్య భర్తలు ఆ విధంగా ఉండాలి. కనుక ఒకరిని ప్రేమించేటువంటి వారు కూడా తన భార్యను ప్రేమించాలి అలా చెప్తూ ఉన్నాడు. ఇంకా ఎవరిని ప్రేమించాలి అంటే 8వదిగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీలాగనే. కనుక మనం పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? ఏమండి, పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? వాళ్ళ మీద ఎప్పుడు చూసిన కుళ్ళుకోవడమే జరిపే. ఆడు బాగుపడుతుండే, నాకన్నా వెనక్కి వచ్చిండు, నా ముందే బిల్డింగ్ కట్టుకుంటుండే, నా ముందే ఉద్యోగాలు వచ్చినాయి, నా ముందే అందరు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకేం కావడం లేదే అని ఎప్పుడు చూసినా కుళ్ళుకొని ఎంత ఊరుకుంటూ అంత సాగి పతనమైపోతావు. ఆయన చూసి మన అభివృద్ధిని చూసి నువ్వు సంతోషపడు, ఆశీర్వదించు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేగాని పొరుగుని చూసి ఎప్పుడు చూసినా కుళ్ళుకుంటుండేది కోడి మీద, పిల్లి మీదనో, కుక్క మీదనో పెట్టి శాపనార్థాలు పెడితే అది నడవదు. అది నీకు ఆశీర్వాదం కాదు.
నీ పొరుగు వలె నీవు ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో యేసయ్య ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ప్రేమిస్తున్నావా? మరి మనలాగా ఇతరులను ప్రేమిస్తున్నామా? మన చుట్టుపక్కల వారిని ప్రేమిస్తున్నామా? మన ఈ పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? మన సహతోటి ఉద్యోగులను ప్రేమిస్తున్నామా? ఏమండి? లేకపోతే ద్వేషిస్తున్నామా? కొంతమంది ప్రేమిస్తున్నామంటారు కానీ లోపల ద్వేషం పెట్టుకుని ఉంటారు కదా. ద్వేషించకూడదు. ఏం చేయాలి? ఇంకొంతమంది ఏం చేస్తారు? అసూయపడుతూ ఉంటారు. ప్రేమించాలి కానీ ద్వేషించొద్దు, అసూయపడద్దు. ఎదుటివాడు, నీ పొరుగువాడు, వాడు అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు నీవు హర్షించాలి, సంతోషపడాలి. శబాష్, దేవుడు నేను ఆశీర్వదించిన గాక, ఇంకా అభివృద్ధిలోని తీసుకొచ్చిన గాక అని నీవు అనాలి. అది క్రైస్తవ ప్రేమ. అది వదిలిపెట్టి వాడు బాగుపడుతుండే నేను ఇన్నే పడి ఉన్నానే, అది నా ముందు చూస్తూనే సైకిల్ ఉండే, సైకిల్ పోయా, లోన్ వచ్చా, లోన్ పోయా, టీవీఎస్ పోయాయి, అది పోయేసి కారు వచ్చా, అమ్మ అది వచ్చా, ఇది వచ్చా, బంగ్లాలు వచ్చా, అన్నీ వచ్చా, నేనేమి ఇంకా పూలు గుడిచిన ఉన్నా. ఇట్లా అనుకుంటే ఎట్లా అభివృద్ధిలోకి వస్తాం? ఆయన దేవుడు ఆశించాడు, నిన్ను కూడా ఆశీర్దిస్తాడు. మరి నువ్వు కూడా భయభక్తులు కలిగి ఉండు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకో, దేవుని ప్రేమించు, దేవుని వెంబడించు. నువ్వు కలిగిన దాంతో తృప్తిపడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక మనము ఇతరులను కూడా, అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అంటున్నాడు. కనుక మనం ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా, అసూయపడుతున్నామా, మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ నీలో ద్వేషం ఉన్నట్లయితే, ఒకవేళ నీలో అసూయ ఉన్నట్లయితే ఈరోజు వదిలిపెట్టండి, వారిని ప్రేమించటము మొదలుపెట్టండి. దేవుని ప్రేమను వారికి చూపించటము మొదలుపెట్టండి. 9వ మనం చూసినట్లయితే తండ్రి శిక్షను ప్రేమించాలి. ఎవరి శిక్షను? తండ్రి. అవునా కదా? తండ్రి కుమారుని కానీ కుమార్తెను కానీ ఎందుకు శిక్షిస్తాడు? వాడు సన్మార్గంలో రావాలి అని, వాడు మంచి మార్గంలో నడచాలి అని, వాడు అభివృద్ధిలోనికి రావాలి అని, వాడు ఆశీర్వదించబడాలి అని, ఇంటికి, గ్రామానికి, ఆ యొక్క చర్చ్కి, వాళ్ళ కుటుంబానికి పేరు రావాలి అని, ఒక మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు పొందాలి అని, వాడు ఆశీర్వదించబడి ఉండాలని, దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు నీ మీద కోపంతో కాదు, నీ మీద అసూయతో కాదు, లేకపోతే నీ మీద ద్వేషంతో కాదు. వాడు శిక్షించే తండ్రి నీ మీద ప్రేమ కలిగి శిక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు చెడిపోవటం ఆయనకు ఇష్టం లేదు, నువ్వు పాడైపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే నిన్ను సరిచేయుట కోసమని ఆయన నిన్ను శిక్షిస్తాడు. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని శిక్షించినప్పుడు, మనం దారి తప్పిపోయినప్పుడు, మనం పడిపోయినప్పుడు, దేవుని ఆరాధించకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని బిడ్డలతో సహవాసం చేయకుండా మనం ఆ విధంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు అనారోగ్యతలు, బలహీనతలు, సమస్యలు ఏదో దాని ద్వారా మనల్ని శిక్షిస్తుంటాడు. ఆ శిక్షను మనము అంగీకరించేటువంటి వారంగా. కొంతమంది తండ్రి శిక్షిస్తే ఏం చేస్తారు తెలుసా? ఏ లోకంలో పారిపోతారు. అవునా కదా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు, కొడితే అమ్మ మా నాన్న కొడతాను, పారిపోయా. మనం దేవుని సన్నిధి చేయి, ఎక్కడికి పారిపోతాం? నువ్వు ఎక్కడికి పోయినా అక్కడ ఆయన ఉన్నాడు. కనుక మనం ఆయన చేసే శిక్షను మనం ఏం చేయాలంట? స్వీకరించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తాం. ఆ గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండించును. దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు మనం తృణీకరించదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఒప్పుకోవాలి, దానికి లోబడాలి.
అంతేకాకుండా ఆయన గద్దించినప్పుడు పొద్దురుకులు నాకు ఎట చేస్తున్నాడే, నాకే బాధ వస్తుంది, నాకే కష్టం వస్తుంది, నాకే నష్టం వస్తుంది, నాకే ఇబ్బంది కలుగుతుంది అని విసుక్కునేటువంటి వారుగా ఉండకూడదు. విసుక్కోకుండా. ఎందుకంటే ఆయన తను ప్రేమించినటువంటి కుమారుణ్ణి, ఆయన స్వీకరించినటువంటి కుమారుణ్ణి ఎందుకు దండిస్తాడంటే ఆయన మేలు కలగాలని, వాడు ఆశీర్వదించబడాలి అని. కనుక దేవుడు మన మీద శిక్ష పంపించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, నేనేం తప్పు చేశానో అందుకనే నాకు శిక్ష వచ్చింది. కాబట్టి ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే నేనేం చేయాలి? ఆ తప్పిదమును నేను మరొకసారి చేయకూడదు అని నిర్ణయించుకోవటమే కాకుండా దాన్ని వదిలిపెట్టాలి. ఇంకోటి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాలి. నేను ఈ తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నా తప్పుని నేను వదిలిపెడతాను, ఇంకొకసారి నేను ఆ పనిని చేయను అని నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు కనుక ఆయన క్షమిస్తాడు, నిన్ను శుద్ధినిగా చేస్తాడు, తన హక్కును చేర్చుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక తండ్రి చేసిన శిక్షను నీవు ప్రేమించాలి. 10వదిగా మనం చూసినట్లయితే హృదయ శుద్ధిని ప్రేమించాలి. అంటే హృదయం ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరంటారు. కనుక హృదయ శుద్ధి మనలో ఉందా? మన హృదయం శుద్ధిగా ఉందా? మన హృదయంలో శుద్ధి లేకుండా చేయడానికి సాతానుడు చేస్తుంటాడు, అపరిశుద్ధతను తీసుకొచ్చి పెడుతుంటాడు. అవునా కదా? గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనం నుంచి రాయబడినటువంటి ఆ కార్యక్రమాలన్నీ, ఆ ఉన్న శరీర కార్యాలన్నీ, మరి మార్కు సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనం రాసినటువంటి అవన్నీ కూడా మన హృదయములో చోటు చేసుకున్నప్పుడు మన హృదయము అపరిశుభ్రంగా మారిపోతుంది. కానీ అపరిశుద్ధమైనటువంటి స్థలములో దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధమైన స్థలంలోనే ఉంటాడు. కనుక మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి హృదయంలో పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు. దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. కనుక శుద్ధ హృదయాన్ని ఆయన ప్రేమిస్తాడు. హృదయంలో ఎప్పుడు శుద్ధత అనేది ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. చూడండి, రాజు స్నేహితుడు కావాలి అంటే ఏం చేయాలి? దయగల మాటలు మాట్లాడాలి. దయగల మాటలు మాట్లాడాలంటే అతని హృదయంలో ఏముండాలి? హృదయ శుద్ధి ఉండాలి. అంటే కపటము లేనటువంటిది, మోసము లేనటువంటిది, అన్యాయం చేయనటువంటిది, అటువంటి మంచి హృదయం కలిగి ఉండాలి. ఇక్కడ రాజు దేనికి గుర్తుకున్నాడంటే దేవునికి గుర్తుగా ఉన్నాడు. మరి స్నేహితుడు ఎవరికి గుర్తుకున్నా అంటే మనకు గుర్తుగా ఉన్నాడు. కనుక ఈ రాజుతో మనం స్నేహితులుగా ఉండాలి. యేసుప్రభు ఆ శిష్యులతో చెప్తే ఏమంటున్నాడు తెలుసా? నేను ఇక మీద మిమ్మల్ని దోసులని పిలవక స్నేహితులని పిలుస్తా అన్నాడు. స్నేహితుడు అన్నప్పుడు కలిసిపోతారా లేకుంటే దూరం దూరం పోతారా? కలిసి భుజం భుజం రాసుకుంటూ ఒకరి మీద ఒకరి వాళ్ళతో తగులుకుంటూ పోతుంటారు. ఎందుకంటే దే ఆర్ క్లోజ్ రిలేషన్షిప్. ఫ్రెండ్స్, కొంతమంది ప్లాట్ఫారం ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది బస్సులో ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది గల్లీ ఫ్రెండ్స్ ఉంటారు. అవునా కదా? అన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకొంతమంది హార్ట్ టు హార్ట్, హృదయానికి టచ్ చేసేటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళని ఏమంటారు? థిక్ ఫ్రెండ్స్ అంటారు. ఎందుకు తెలుసా? వీళ్ళ హృదయంలో ఉన్నవి మిగతా అందరు ఫ్రెండ్సే, అందరికీ చెప్పుకోరు. వెరీ క్లోజ్గా ఉండేటువంటి వారితోనే వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకుంటారు. వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అందరికీ చెప్పరు. అందరు స్నేహితులే, అందరూ చెప్తారు నాకు స్నేహితులు కదా, బజార్లో ఉండటం నా స్నేహితులని అందరూ చెప్పుకుంటారు. పోయి
నాకు స్నేహితులు కదా, ఆ రైల్వే స్టేషన్లో కొద్దిసేపు కూర్చొని ప్రయాణం చేస్తూ ఉండే అవతల భర్తలు నువ్వు కూర్చొని యువతల భర్తలు నేను కూర్చొని మాట్లాడుకుంటే ఆడ కొంచెం ఫ్రెండ్షిప్ అయిపోయింది. నీ ఎంత తీసుకొచ్చావు చెప్తావా? చెప్పం కదా. ఎవరు చెప్పుకుంటాం? మనకు వెరీ క్లోజ్గా ఉన్న వారు చెప్పుకుంటాం కదా. అలాంటి వారి మన దేవుడు, మన క్లోజ్గా ఉండేటువంటి వాడు ఎవరు అంటే దేవుడు. ఈ క్లోజ్గా ఉన్నటువంటి దేవునితో మనం చెప్పుకోవాలి మన సమస్య. క్లోజ్గా ఉన్నప్పుడు హృదయంలో ఏది దాచుకోకుండా స్నేహితుని చెప్తారట. అలాగనే అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. అందుకోసమని సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోయేటప్పుడు దేవుడు అనుకుంటాడు తెలుసా, అబ్రహాము గొప్ప నిశ్చయంగా గొప్ప జన్మ అవుతాడు కదా, ఇతను నేను దాచేదని నేను చేయబోయేనా చెప్తాను, అతను నా స్నేహితుడు అన్నాడు. కనుకని జరగబోయేది ముందుగానే అబ్రహాముకు తెలియజేశాడు. అంటే ఎంత క్లోజ్ లేకపోతే దేవుడు మానవునితో స్నేహము చేసి దేవుడు చెయ్యబోయేటువంటి విషయాలను మానవుడైనటువంటి అబ్రహాముతో పంచుకున్నాడు అంటే వాళ్ళ రిలేషన్షిప్, ఆ ఫ్రెండ్షిప్ ఎంత బాగుంది. సామెతలు అంటుంటారు, దెర్ ఆర్ గోల్డెన్ షిప్స్, సిల్వర్ షిప్స్, వుడెన్ షిప్స్, బట్ దెర్ ఈస్ నో షిప్ లైక్ ఫ్రెండ్షిప్ అంటారు కదా. అవునా కదా? ఫ్రెండ్షిప్ లాంటిది ఏ షిప్ లేదు. కనుక ఇప్పుడు మన దేవునితో ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, ఈ రెండు షిప్పులు ఉండాలా. ఏముండాలా? ఫ్రెండ్షిప్ ఉండాలా, ఫెలోషిప్ ఉండాలా. హనోకు దేవునితో నడిచెను కనుక దేవుడు అతన్ని దేవునితో నడిచేటువంటి అనుభవం, ఫ్రెండ్షిప్ ఉంటేనే కదా ఆయనతో నడిచేది. ఎంత భాగ్యమండి. పేతురు కూడా ఆ సముద్రం మీద నడిచినప్పుడు యేసుప్రభుతో నడిచేడా లేదా? ఆ తుఫాన్ వస్తుంది, ఆ రాత్రి సరిగా గుర్తించలేని పరిస్థితి. యేసుప్రభు చాలా దూరంలో ఉన్నాడు. ఇది చూసి ఏమనుకున్నాడు? శిష్యులందరూ దూరంలో పోతామండి, అమ్మ పోతాం అనుకున్నారు, భయపడిపోయారు. భయపడిపోతున్నానే యేసుప్రభు ఏమన్నాడు? నేనే అన్నాడు. అంటున్నావు, ఆ ప్రభు నువ్వేనా? అయితే నువ్వే అయితే నేను నీ దగ్గర నీళ్ళ మీద నడిచి రావటానికి నాకు పర్మిషన్ అన్నాడు. ఓకే రా అన్నాడు. ఇప్పుడు ధైర్యం చేశాడు ఎవరు? పేతురు. పేతురు ధైర్యం చేసి దోణిలో నుంచి బయటకు కాలు పెట్టి కొంచెం నడిచాడు లేదా? ఎంతసేపు నడిచాడు? ఆయన చూసినంతసేపు నడిచాడు. ఆయన చూసుకుంటూ నడిచాడు. చూసినంతసేపు నీళ్ళ మీద నడిచాడు. అటు చూడకుండా ఇటు 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 చూశాడు. అయిపోయింది సంగతి. అమ్మో గాలి, అమ్మో నీళ్ళు, నేను నీళ్ళ మీద నడవటమా, అమ్మో గాలి అనుకునే మునిగిపోతాను ప్రభా అనేటప్పుడు మరి ఈయన ఎంత దూరం నడిచాడు మనకు తెలియదు. మునిగిపోయేటప్పుడు దేవుడు యేసు ప్రభు వచ్చాడు దగ్గరికి. అంత దూరం ఉన్నాడు. ఈయన నేను వస్తానంటే పర్మిషన్ ఇచ్చాడు. ఈయన నడిచిపోయే లోపల ఆయన వస్తున్నాడు, ఈయన పోతున్నాడు. మధ్యలో కొంచెం దూరం ఉంది కదా. మరి అంత దూరం మరి ఈయన మునిగిపోయేటప్పుడు వచ్చి పట్టుకున్నాడు కదా. మరి ఇద్దరు కలిసి మరి దూరంలోకి వచ్చారా లేదా? అంటే ఇద్దరు నడిచారా లేదా? నీళ్ళ మీద నడిచారు, లేపిన తర్వాత నడిచారా కదా. అంటే యేసు ప్రభుతో నీళ్ళ మీద నడవడం అనేటువంటి అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్, అది ఎంత గొప్ప ధాన్యత అండి. మరి ఏ శిష్యులు కూడా నీళ్ళ మీద నడవలే, పేతురు నడిచాడు కదా. నీవు నేను కూడా ఆయనతో నడవగలిగినటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నేను నడవాలి ఆయనతో, మన స్నేహితులతో నడిచినట్టుగా దేవునితో నడవాలి. దేవునితో నడవాలి అని అంటే ఏం చేయాలి? మన హృదయము శుద్ధిగా ఉండాలి. అప్పుడే మనము స్నేహితులుగా దేవునికి పిలువబడతాం కదండి. కనుక హృదయ శుద్ధి కలిగినటువంటి వారంగా మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. 11వదిగా మనం చూసినట్లయితే మేలును ప్రేమించాలి. ఏమని ప్రేమించాలి? మేలు. కొంతమంది కీడుని ప్రేమించాలి. ఎప్పుడు కీడు చేద్దామా అనేది ఉంటుంది కొంతమందికి. పొద్దున్న లేచిన వెంటనే ఎవడికి అపకారం తలపెడదామా, ఇదే తలంపులు ఉంటాయి. కానీ విశ్వాస అయినటువంటి వాడికి ఎవరు వస్తే ఎవరికి మేలు చేద్దామా, నేను మేలు చేస్తే నాకు వాడి పైన రివార్డ్ వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు చేద్దామా నీకుంటే వానికేమి ఎప్పుడు కీడు చేద్దాం అనుకుంటా. ఇప్పుడు నీకు ప్రశ్న, నువ్వు మేలు చేయాలని ఉందా నీకు, లేకుంటే కీడు చేయాలని ఉందా? ప్రశ్నించుకుందాం.
మేలును ప్రేమించాలండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. దేన్ని ప్రేమించాలంట? మేలును ప్రేమించాలి. దేన్ని ద్వేషించాలి? కీడును ద్వేషించాలి. గుమ్మములో న్యాయం స్థిరపరచుడు అంటే అన్యాయము చేయబాకండి, న్యాయంగా ప్రవర్తించండి అని. న్యాయం ఎవరు ప్రవర్తిస్తారు? మేలును ప్రేమించినటువంటి వాడే ప్రవర్తిస్తాడు. కనుక మనం ఆ విధంగా ఉండాలంట. అందుకోసం ఇంకో తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు. తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా కూడా చేయకుండా ఏం చేయాలంట? చూసుకోవాలంట. కొంతమంది ఏం చేస్తారు సార్? మేలు చేస్తే కీడు చేస్తారు. మేలు చేస్తే ఏం చేస్తారు? కీడు చేస్తారు. మేలు చేసిన మేలు చేయాలిగా. ఆడు మేలు చేస్తే మనం ప్రత్యుపకారంగా ఏం చేస్తారు సార్? కీడు చేస్తారు. అడ చేసేవారు మనడు కీడుకు కీడు చేస్తారు. అంటే ప్రతీకారం. నువ్వు నన్ను ఇటు చేసావు కాబట్టి నేను చూసుకుంటా, ఎప్పుడో ఒకరోజు నాకు కూడా ఛాన్స్ వస్తుంది, చూసుకుంటా అని ఏదో సమయం చూసుకోనని కీడు చేస్తారు. అట్లా ఉండకూడదు. కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు. పాత నిబంధనలో ఇచ్చేది ఏమన్నా తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకు కాలు. కొత్త నిబంధనలకు వచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ చెంప కొడితే ఈ చెంప కొడి తిప్పు అన్నాడు. ఒక ఆయన అంట కుడి చెంప కొడితే ఎడమ చెంప తిప్పు అనంట. ఆ బైబిల్ రాసిపడింది కదా. ఆయన అంట ఒకడు ఆ మాదిరి అన్నాడు కదని కుడి చెంప కొట్టకుండా ఎడమ చెంప కొట్టినట. వెంటనే ఇప్పుడు గుద్దేసినట. ఎందుకు గుద్దామంటే యేసుప్రభు చెప్పినట్టు కుడి చెంప కొడితే ఎడమ చెంప తిప్పన్నాడు, కానీ వాడు ఎడమ చెంప కొట్టాడు కాబట్టి నేను గుద్దిరా. ఆయన ఈ చెంప కొడితే ఇది తిప్పున్నాడు, కానీ వాడు ఇది కొట్టాడు కదా, కానీ ఇది కొట్టమంటేనే ఇది తిప్పమన్నాడు. మరి ఇది కొట్టాడు కాబట్టి ఇది నేను తిప్పలేను కాబట్టి నేను కుదినా. కానీ అలా కాదు. అంటే నీవు తగ్గించుకోవాలని. అది నేను హింసిస్తున్నా, నిన్ను బాధ పెడుతున్నా, నువ్వేం చేయాలి? నీ ప్రేమను చూపించాలి. ఎట్లా? కీడు చేయకుండా. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు అంటుంటాం కదా, టిట్ ఫర్ టాట్ అంటుంటాం కదా. ఎవరైనా మనకు అపకారం తలపెడితే దాని సమయాన్ని చూసుకొని వానికి తిరుగు లేకుండా పెడతాం అనమాట. మరి లేయకుండా పెట్టేస్తాం. అవునా కదా? షేర్ అంటే సమా షేర్ టైప్ కదా. అలా చేయకూడదంట. కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకుండా విశ్వాసులు చూసుకోవాలా. ఒకరి ఎడల ఒకరు, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకోవాలి. అంటే మేలైన దానిని చేయటానికి దాన్ని వెంబడించాలి. కనుక మనము మేలు చేసే క్రైస్తవుడంటే మేలు చేసేవాడు. క్రైస్తవుడంటే కీడు చేసేవాడు కాదు. క్రైస్తవుడంటే ప్రేమించేవాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 12వ చూస్తే జీవమును ప్రేమించాలి. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే సత్యమును జీవమును మార్గం కదా. మార్గం, సత్యం, జీవం అనగా జీవమును ప్రేమించాలంటే ఎవరిని ప్రేమించాలని అర్థం? దేవుణ్ణి ప్రేమించాలి అని అర్థం. జీవమును ప్రేమిస్తున్నామా మనము? జీవమిచ్చినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసయ్యను ప్రేమిస్తున్నామా? ఎవరు ప్రేమిస్తున్నాం మనం? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు తెలుసా? జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కానీ ఇప్పటిదాకా విన్నాం కదా అన్న, ఏం కోసేస్తున్నాడు? నాలుకలు కోసేస్తున్నాడు.
కదా. ఇక్కడేమంటాడు? కపటమైన మాటలు పలకవద్దు కదా. చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకలను జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన జాగ్రత్త బాగుండాలి అని అంటే మనం ఏం చేయాలా? జీవమును ప్రేమించాలి, జీవమైన యేసును ప్రేమించాలి. నీవు జీవమైన యేసును ప్రేమిస్తే నీ నోటిలో ఏ మాటలు ఉంచబడతాయి? పరిశుద్ధమైన మాటలే ఉంచబడతాయి, ఆశీర్వాదకరమైన మాటలే ఉంటాయి. కొంతమంది ఇప్పితేసాలు నోరు అయిపోయింది, ఇంకా సంస్కృతమే వస్తుంటుంది, ఇంకేమీ రాదు. ఎత్తిన వెంటనే సంస్కృతం. మనం సంస్కృతాలు మాట్లాడకూడదు కదా. అసలేం తెలుగు భాష మాట్లాడే దేవుని మాటలు మాట్లాడండి. సంస్కృతాలు మాట్లాడుతుంటాం లేచిన వెంటనే బూతు మాటలు వస్తుంటాయి కదా. ఆ మాటలు రావద్దు. అది క్రైస్తవులకు, విశ్వాసులకు అది తగదు. కనుక మన మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రేమించినట్లయితే ఆశీర్వాదకరమైనటువంటి మాటలే నీ నోటి నుంచి రావాలి. ఇతరులకు మేలు కలిగేటువంటి మాటలు నోటి నుంచి రావాలి. కానీ దుర్భాషలు నీ నోటి నుంచి, చెడు మాటలు నీ నోటి నుంచి, ఏమండి సినిమా పాటలు నీ నోటి నుంచి రావద్దు, సీరియల్ పాటలు నోటి నుంచి రాదు. కొంతమంది పాడుతూనే ఉంటారు, కిచెన్లో పాడుకుంటే అదే పాట వింటారు. ఆడ పాట ఫలానా దాంట్లో సీరియల్ ఇది చెప్పేస్తారు కదా. అవి కాదు మన నోటి నుంచి రావాల్సింది. ఏమి రావాలా? దేవుని గురించిన పాటలు. ఎన్ని పాటలు లేవు దేవునికి, ఉన్నాయా లేవా? ఆ పాటలు మనం రావు, కానీ అది మర్చిపోతుంటాం. కానీ కావలసే రకరకాలైన సినిమా పాటలు వస్తుంటాయి. ఈనాడు క్రైస్తవులు కూడా అలవాటు పడిపోయారు అనమాట. అన్నీ సీరియల్ చూడటం అయిపోయిందా, ఆ విధంగా తయారైపోతున్నారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే, జీవాధిపతి అయినట్టు జీవాన్ని ప్రేమించినట్లయితే చెడ్డవాటిని పలకకుండా మనం ఏం చేయాలో? మన నాలుకను, అలాగనే కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకోవాలి. కపటపు మాటలు అంటే ఏంటి? మోసపూరితమైనటువంటి మాటలు, పైకి మాత్రం నమ్మించే మాటలు, కీడు చేసి ఆయన కీడు చేయాలంటే నమ్మించే మాటలు, నమ్మించి అంటుంటారు చూడు, నమ్మించి గొంతుకొచ్చిండ్రా అంటారు కదా. అవును కదా. అలాంటి మాటలు విశ్వాసులకి తగలవు. ఇప్పుడు మనం విన్నాం, ఎవరిని ప్రేమించాలన్నాం? జీవం ఇచ్చినటువంటి దేవుని ప్రేమించాలి, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇంకా అని నేనేం చెప్తాను, మీరేం చెప్తలేరు. భార్యను ప్రేమించాలి, జ్ఞానమును ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, మేలును ప్రేమించాలి, హృదయశుద్ధిని ప్రేమించాలి, జీవమును ప్రేమించాలి. ఓకే, ఇవన్నీ ప్రేమించాలి. మరి ఏం ప్రేమించకూడదు? అది కూడా తెలుసుకోవాలి కదా. ఏం ప్రేమించకూడదంటే కొన్ని విషయాలు మీ ముందు పెట్టేసి ముగిచ్చేస్తాను. ఏం ప్రేమించకూడదు? మొట్టమొదటిగా లోకమును ప్రేమించకూడదు. ఏం ప్రేమించకూడదు? లోకమును ప్రేమించకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ లేదు అనంటే, తండ్రి నీ హృదయంలో లేడు అనంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? లోకమును ప్రేమిస్తున్నావు. లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు. లోకములో ఉన్నదంతా ఏందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవే. అంటే నీవు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావంటే నీవు ఈ మూడింటిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అర్థం. కనుక వీటిని నీవు ప్రేమించకూడదు. నేత్రాశ, నేత్రాశ అంటే మనం ఏం చేస్తాం? చూసిందల్లా కావాలా,
అది తిండి కావచ్చు, అది వస్తువు కావచ్చు, అది వ్యక్తి కావచ్చు, అది ధనము కావచ్చు, అది వెండి బంగారాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. చూసిన వెంటనే వావ్ కదా, అది కావాలి నాకు. అది లేకపోతే ఈరోజు నో ఫుడ్. భర్త చెప్పేస్తానమాట, నువ్వు వచ్చేది వాళ్ళు తీసుకుంటా, లేకపోతే నీకు అన్నం చేసి పెట్టా కదా. కండిషన్స్ పెడుతుంటారు కొంతమంది, నాకు అది ఇస్తేనే, ఇది చేస్తేనే. నేత్ర ఆశ అనమాట. చూసిందల్లా మనకు కావాలి. వాళ్ళకి మంచి టీవీ ఉంది, మా చిన్న టీవీ, డబ్బా టీవీ ఉందండి, వాళ్ళు చూసారేమో ఎల్ఈడి టీవీ ఉంది, అంత పెద్ద టీవీ మాకు కావాలా. వాళ్ళు ఇంత కూడా ఉందా, దిగేసుకొని ఉన్నారు బంగారు నగలు, నాకు లేవే. వాళ్ళు పలానా వస్తువు ఉంది, నాకు లేదే. అలా పలానా మంచి చీర కట్టుకున్నా, మాకు లేదే. అవునా కదా. అంటే చూసిందల్లా కావాలి అనుకోవటం, చూసిందల్లా కాదు. ఇప్పుడు అవ్వ చూసింది, తిన్నది పడిపోయింది, ఆ పాపం అందరికి వచ్చింది. ఆ కాను చూశాడు, ఆశించాడు, తనతో పాటు శాపం తెచ్చుకొని తను, తన కుటుంబం, తన కలిగిన సమస్తం కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. గెహాజీ చూశాడు, వెండి బంగారాలు వాటిని వస్త్రాలు చూశాడు, ఆఖరికి ఏం సంపాదించుకున్నాడు? కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. అంటే చూసిందల్లా కావడం అది శపితమైనటువంటి. దేవుడు నీకేమిచ్చాడో వాటితో తృప్తిపడి ఉండు. దుప్పటి ఎంతవరకు ఉంటుందో అంతవరకే నువ్వు చాపుకో. నీ కాలు ఎంత పడుకుంటే దుప్పటి చిన్నదైతే దాన్ని లాగి చేస్తే దుప్పటి చినిగిపోతుంది. అప్పుడు నువ్వేం చేయాలి? దుప్పటి చినక్కుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంటే నీ కాలు ముడుచుకోవాలా, అప్పుడే నీ సరి అవుతుంది. అది ఆగకుండా శని వస్తుంది కదా అని దుప్పటి నెక్కని వేసుకొని లాగేసినావు అనుకో, యాడికి పర్లేదు, అది కూడా లేకుండా పోద్ది. కనుక కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ. ఇంకేంటంట శరీరాశ ఏంటి? ఏం తిందాం, ఏం ధరించుకుందాం కదా. తిందాం, ఎక్కడ తెచ్చుకొని తిందాం? అప్పు తెచ్చుకొని తిందాం, అప్పెట్టి తీసినా ఎగరగొడదాం, ఏమో ఎగ్గొడదాం కదా. శరీరాశ. తినడం, ధరించుకుందాం, తిందాం, అవి ఇవి ఉండకూడదు. దేవుని తెలుసు కదా, నీకు ఏది అవసరమో తెలుసు కదా. మొదట నా నీతిని రాజ్యమును వెతకుడి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడును. మన అవసరమే దేవుని తెలుసు, దేవుని అడగాలి అంతేగాని దానికోసము ఆ కోరికలు తీసుకోవడం కోసం అప్పులు పాలు కాకండి, అప్పులు చేసుకోబాకండి. దేవుని బిడ్డలు ఎప్పుడు అప్పులు చేసేవారుగా ఉండకూడదు, అప్పులు ఇచ్చేవారుగా ఉండాలి. తలగా ఉంచుతానన్నాడు కానీ తోకగా ఉంచనన్నాడు కదా.